ఏపీకి త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమ రాబోతుంది. ఏపీలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితోనూ, అలాగే ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి వీరు భేటీ కానున్నారు. సో ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా భేటీ అయిన తర్వాత, సో ఇప్పుడు తాజాగా తెలంగాణతో పాటుగా ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని కూడా కలవాలి అనేటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు అంటే త్వరలో ఏపీలో జరగబోయేటువంటి ఈ భేటీకి ఎవరెవరు వస్తారు అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా నడుస్తుంది. మనం చూడవచ్చు, ఇక్కడ ప్రముఖ హీరోలుగా ఉన్నటువంటి నాగార్జున రావడం జరిగింది, అదేవిధంగా వెంకటేష్ గారు రావడం జరిగింది. మిగిలినటువంటి సినీ పెద్దలు దర్శకులు రాఘవేంద్రరావు, నిర్మాత వచ్చేసి అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సో ఇలా ముఖ్యమైనటువంటి వారందరూ కూడా రావడం జరిగింది. అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారు ఈ భేటీకి గైర్హాజరయ్యారు. అయితే రేపు జరగబోతున్నటువంటి, అదేవిధంగా బాలకృష్ణ గారు కూడా ప్రస్తుతం ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు గారికి సంబంధించి కూడా చాలా ఆయన ఒక కుటుంబ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఈ భేటీకి ఎవరెవరు రాబోతున్నారు అనేది చూడాలి. సో ముఖ్యంగా ఈ భేటీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరగబోతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ను ఇటీవల సినీ పెద్దలందరూ కూడా, నిర్మాతలందరూ కూడా కలిసి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విష్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు, అల్లు అరవింద్ ఉన్నారు, సురేష్ బాబు ఉన్నారు, దిల్ రాజు ఉన్నారు, ఏం రత్నం ఉన్నారు, ఇలా బన్నీవాసు, ఇలా అందరూ కూడా అక్కడ ఉన్నారు, అశ్విని దత్ ఉన్నారు, ఇలా చాలామంది మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నిర్మాతలు, ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్నటువంటి నిర్మాతలందరూ కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ కలిశారు. అయితే ఈ భేటీకి చిరంజీవి గారు వస్తారా రారా అనేది ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి భేటీలో చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ ఎక్కడా కూడా అటెండ్ అయినటువంటి పరిస్థితి లేదు. సో అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు కాబట్టి ఏపీలో, సో చిరంజీవి గారు వస్తారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారే వచ్చి మొత్తం లీడ్ అంతా తీసుకుంటారు కాబట్టి చిరంజీవి గారు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే నాగేంద్రబాబు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన త్వరలోనే క్యాబినెట్లో కూడా రాబోతున్నారు కాబట్టి నాగబాబు గారు కూడా ఈ భేటీలో ఉండబోతున్నారు. బాలకృష్ణ గారు కూడా చాలా కీలకంగా ఉండబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలో